గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హెచ్ఆర్ టీవీ 9 న్యూస్. నేను ప్రియ. గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజల దాహం తీర్చడానికి మజ్జిగ ఏర్పాటు చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అల్లిని మహేష్, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు రమేష్, గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వీర మహిళలు, జనసేన నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజున జనసేన పార్టీ 13వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాన వీధిలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బ్రహ్మాండమైన ఉత్సవాలు యువత అందరూ కలిసి చేసుకుంటున్నారు. ఆ సందర్భంగా ఇవాళ ఎనికేపాడు ప్రసాదంపాడు మా మిత్రులు మహేష్ గారు, మా మిత్రులు పాత మిత్రులు ప్రజారాజ్యం పార్టీ అప్పటి నుంచి కూడా కష్టపడినటువంటి ప్రజారాజ్య పార్టీ, అప్పుడు పార్టీ, ఇప్పుడేమో జన సైనికులు, వీర మహిళలు అందరి సమక్షంలో చక్కటి మంచి వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి మీద అందరూ నమ్మకం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నమ్మకం. అడవి ప్రాంతాల నుండి, కొండ ప్రాంతాల నుండి, మారుమూల ప్రాంతాల్లో నుండి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి యొక్క చూసుకొని ఈ ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం మొత్తం కూడా ఈయనలాగా పనిచేయాలి, రాజకీయ నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా పనిచేయాలి అని మన దక్షిణ భారతదేశం 4 రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ, కర్ణాటకే కాదు ఈ భారతదేశం మొత్తం కూడా ఆయన వైపు చూస్తుంది. అటువంటి నాయకుడు కదా మనకు కావాల్సింది. ఈ జన సైనికులు మేము బ్రహ్మాండంగా తల ఎత్తుకుని గుండె మీద చెయ్యేసుకుని తిరుగుతున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, ఆయన ఆశయాలు గొప్ప. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజల్ని ఆదుకోవడానికి నేనున్నాను ఈ రాష్ట్రంలో అని కొత్త ట్రెండ్ సృష్టించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, భారత్ మాతాకి.